Dear students, good morning to all of you. 10th maths problem arithmetic progression లోని ప్రాబ్లం చూడండి. ఇక్కడ 136 పేజ్ లో థర్డ్ లో 8th క్వశ్చన్. Question is, in an AP given an is equal to 4, d is equal to 2, sn is equal to minus 14, find n and a. మనకు కనుక్కోవాల్సిన వాల్యూ చెప్పండి. ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్ చెప్పండి. an వాల్యూ, d వాల్యూ, sn వాల్యూ, ఈ మూడు వాల్యూస్ ఇచ్చాడు. మనకి n వాల్యూ, ఏ వాల్యూ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం చూద్దాం. సొల్యూషన్ చూడండి. మనకి ఇచ్చిన ఆప్షన్ చెప్పండి. గివెన్ ఇన్ యాన్ ఏపీ, మనకిచ్చింది అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఇచ్చాడు. అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఇచ్చాడు. ఓకేనా. దాంట్లో ఇంకేమి ఇచ్చాడు చెప్పండి. ఏఎన్ వాల్యూ ఇచ్చాడు కదా. సో దేర్ ఫోర్ గివెన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 4. ఏఎన్ వాల్యూ ఎంత ఫార్ములా? ఏఎన్ వాల్యూకి ఫార్ములా చెప్పండి. ఏ ప్లస్ n minus 1 into d is equal to 4. an వాల్యూకి ఫార్ములా a plus n minus 1 into d is equal to 4. ఓకేనా. నెక్స్ట్ d వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? d వాల్యూ d is equal to 2 ఇచ్చాడు. 2 సబ్స్టిట్యూట్ చేయండి. a plus n minus 1 into d వాల్యూ 2 which is equal to 4. సో a plus 2 into n ఎంత? 2n minus 2 into 1 2 which is equal to 4. సో దేర్ఫోర్ ఎంత? ఏ వాల్యూ ఇక్కడ ఉంచుదాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 అనేది మైనస్ 2 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే ప్లస్ 2 అవుతుంది. సో ఏ ప్లస్ 2n విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈజ్ 1. ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఏ ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2n అనేది రాసుకున్నాను ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్ చెప్పండి. మనకి ఇచ్చిన ఆప్షన్ డి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు. గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇది చూడండి, ఇది లాస్ట్ టర్మ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఎస్ఎన్కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటది? n by 2 2a plus n minus 1 into d. ఇంకొకటి ఏంటంటే n by 2 a plus an. దీన్ని ఎలా రాస్తారంటే లాస్ట్ టర్మ్గా n by 2 a plus lగా కూడా రాసుకోవచ్చు. సో ఈ షార్ట్ ఫార్ములా రాసుకోండి. ఎందుకంటే an అనే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి, లాస్ట్ టర్మ్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి. సో దేర్ ఫోర్ sn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 కనుక సో దేర్ ఫోర్ దీనికి ఫార్ములా n by 2 a plus an ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. n by 2 ఇక్కడ ఏ అంటే ఎంత? ఇక్కడ 6 మైనస్ 2n రాసుకుందామా. ఏ అంటే ఎంత? 6 మైనస్ 2n ప్లస్ ఏ అంటే ఎంత? ఏ అంటే ఎంత? 4 విచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 14. నేను ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎస్ఎన్ వాల్యూ మైనస్ 14 ఇచ్చాడు. మైనస్ 14 ఇచ్చాడు కాబట్టి ఎస్ఎన్ వాల్యూ నేను డిరైవ్ చేశాను. రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫార్ములా రాసుకున్నాను n by 2. ఎందుకంటే ఈ ఫార్ములా ఎందుకు రాసుకున్నాను? ఇక్కడ ఏఎన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి. సో దేర్ ఫోర్ దీనికి ఫార్ములా ఎస్ఎన్ ఫార్ములా n by 2 a ప్లస్ ఎన్, ఏ ప్లస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఎన్ అంటే n by 2, ఏ అంటే ఎంత? ఇక్కడ ఏ అంటే 6 మైనస్ 2n ప్లస్ ఏఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ ఏఎన్ వాల్యూ ఎంత? 4. ఏఎన్ వాల్యూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 14. ఇక్కడ ప్లస్ బై 2 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే ఎంత అవుతుంది? ఇది ప్రోడక్ట్ అవుతుంది. n ఇంటూ n by 2 ఇంటూ 6 ఎంత? ఇది 10 మైనస్ 2n అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 14 అవుతుంది. ఈ 2 అనేది అడిపోతే అవుతుంది, డివిజన్ అవుతుంది. n ఇంటూ 10 మైనస్ 2n విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 2. సో 10 ఇంటూ n 10n minus 2n square which is equal to minus 28. So therefore minus 2n square plus 10n plus 28 which is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మారిపోయింది. ఇక్కడ 2 టేబుల్ కూడా పోదుగా, 2 1 జా 2 5 జా
to 14j. So therefore minus n square plus 5n plus 14 which is equal to 0. మనకి ఇక్కడ మొదటగా పాజిటివ్ ఉండేటట్టుగా చేసుకోవాలనుకుంటే మైనస్తో ప్రోడక్ట్ చేయండి, మైనస్తోనే ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేసేది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కదా, n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 విచ్ ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయాలంటే n వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చింది. సో దేర్ఫోర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎన్ని విధాలుగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించుకోవచ్చు, మన ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించుకోవచ్చు, లేదా x ఈజ్ ఈక్వల్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఉపయోగించుకొని చేస్తాను. చూడండి, n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14, ఇక్కడ ఎంత n స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఎంత minus 14, get to minus 14. Minus 14 can be written as 7 2 minus 7 2 ఏడోళ్ళంతా 14 మైనస్ ఈ రెండింటిని కూడితే మైనస్ 5n వస్తుంది. సో n స్క్వేర్ మైనస్ 7n ప్లస్ 2n మైనస్ 14 విచ్ ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండింటి నుంచి n కామన్ తీస్తే n మైనస్ 7 ప్లస్ ఇక్కడ ఈ రెండింటి నుంచి 2 కామన్ తీస్తే n మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్ 0. సో n మైనస్ 7 n ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ 0. ఏబి ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడు అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ నైదర్, బి ఈజ్ ఈక్వల్ 0. 7 మైనస్ 0, 7 మైనస్ n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0, n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. n ఈజ్ ఈక్వల్ ప్లస్ 7, n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో దేర్ఫోర్ ఇక్కడ n వాల్యూ అనేది మనకి నెగిటివ్లో ఉంది. ఇది నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉండటానికి లేదా ఫ్రాక్షన్లో ఉండటానికి అవకాశం లేదు. n వాల్యూ అనేది టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఇది నెగిటివ్లో ఉండడానికి లేదు. నెగిటివ్ టర్మ్స్ ఉండవు, ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి. ఏపీ అనేది a1 a2 a3 a4 a5 అట్లా టర్మ్స్ అనేది ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి. సో దేర్ఫోర్ నెగిటివ్ టర్మ్స్ ఉండవు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది కాదు. ఇప్పుడు మన పాజిటివ్ టర్మ్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ 7 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ 7 మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ n ఈజ్ ఈక్వల్ 7 వచ్చింది. ఏ వాల్యూ కావాలి కదా, ఏ వాల్యూ ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2n ఉంది కదా, ఈ ఈక్వేషన్ రాసుకుందాం. ఫ్రమ్ 1 a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n, a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2 ఇంటూ n వాల్యూ ఎంత 7, a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 14, a ఈజ్ ఈక్వల్ మైనస్ 8. So therefore a is equal to minus 8, n is equal to 7. This is the answer.